మిర్యాలగూడకి 45 కిలోమీటర్ దూరంలో ఉన్న ఈ ఆలయంలో మనం ఎంత హైట్ ఉంటామో అంతే హైట్ లో స్వామివారు మనకు కనిపిస్తారంట. నమ్మలేకపోతున్నారు కదా. శ్రీ 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 తిరువేంగడాతను దేవస్థానం. ఆలయ చరిత్రలోకి వెళ్తే 12వ శతాబ్దంలో జైన్ల క్షేత్రం నుంచి శ్రీవారి పెరుమాళ్తో జైన్ల వారు పానగలూరు మీదుగా ప్రయాణం చేస్తున్న సమయంలో అక్కడ రాత్రి అవ్వడంతో ఆ రాత్రి అక్కడే పానగల్లోనే నిద్రపోయి పొద్దునే ప్రయాణం మొదలు పెడతారు. అంత బాగానే ఉందన్న సమయంలో తిరువేంగడాతను పెరుమాళ్ విగ్రహం అస్సలు కదలదు. అప్పుడు స్వామివారు ఆవేశంతో నేను ఇక్కడే స్థిరపడతాను, మీరు చింతించకుండా వెళ్ళండి, మీరు ఎక్కడున్నైనా సరే నన్ను తలుచుకుంటే చాలు, మీకు తోడుగా ఉంటానని చెప్తాడు. అలా చెప్పాక స్వామివారికి 12వ శతాబ్దంలో ఇక్కడ ఆలయం కట్టించారు. ఈ ఆలయంలో ప్రత్యేకంగా క్షేత్రపాలకుడిగా గరుడ్మందుడు ఉండాల్సిన చోట్లో ఆంజనేయ స్వామి ఉంటారు. ఇక్కడ స్వయంగా స్థిరపడ్డ స్వామివారికి తిరుపతిలో ఉన్నట్టుగా విమాన గోపురం కూడా ఉంటుంది. వెంకటేశ్వర స్వామిని పద్మం పైన లేదా సింహాసనం పైన చూసాం కానీ ఈ ఆలయంలో పానపట్టం పైన దర్శనమిస్తారు. ఇక్కడ గుడిలో స్వామివారికి దక్షిణ ముఖంలో ఉన్న రావి చెట్టు వేపు చెట్టుకు పెళ్లి చేపడం వల్ల కుజదోషం సర్పదోషం ఉన్న వాళ్ళకి కళ్యాణ యోగం కలగడంతో పాటు నమ్మల్వారున్న ఈ చింత చెట్టు కింద పాఠం చేసుకుని ఈ ఎర్రటి చింతపండు తింటే సంతాన యోగం కూడా కలుగుతుంది. ఆశ్చర్యమైన విషయం ఏంటంటే అలివేలు మంగమ్మ, పద్మావతి దేవి, వెంకటేశ్వర స్వామి ముగ్గురు కలిసి ఒకటే విగ్రహంలో ఉంటారు. అలాగే ఇక్కడున్న ఆండలమ్మ వారికి ధనుర్మాసంలో గోదా కళ్యాణమే కాకుండా వైశాఖ మాసంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిపించడంతో పాటు ఉగాదికి మరియు కృష్ణాష్టమికి ఉట్టుకొట్టే కార్యక్రమాలతో విశేషమైనటువంటి పూజలు కూడా జరిపిస్తారు.